ఎప్పుడు కూడా భార్యని భర్త అనుమానించడం అనేది ఉండకూడదు. ఎందుకు అనుమానించకూడదనంటే, భార్య తన ఇంటికొచ్చినప్పుడు తన భర్తకి ఏం కావాలో అన్నీ కూడా చూసుకుంటది. ఒకవేళ భర్త నిజంగానే నా భార్య మంచిది గాదు, నేను తనను అనుమానించటానికి కారణాలున్నాయి, తను సరిగ్గా ప్రవర్తించటం లేదు, ఈ మధ్య కాలంలో నన్ను ప్రేమించటం లేదు, నన్ను సరిగ్గా ఆమె చూసుకోవట్లేదు, ఒకప్పట్లాగా నా జీవితంలో ఒకప్పట్లాగా ఉండట్లేదు అని నీకు అనుమానం వచ్చినప్పటికీ కూడా, నీవు ఎన్నడూ కూడా నీ భార్యను నిజంగా నువ్వు ప్రేమిస్తే అనుమానించమాకు. తెలిసి కూడా బ్రదర్ ఎందుకు అనుమానించకూడదు? తను నిజంగానే తప్పు చేస్తుందని నాకు డౌట్ ఉంది కదా నువ్వు అన్నా కానీ, ఎప్పటికైనా నీ భార్యతో నువ్వు కలిసి జీవించాలి అనుకుంటే ఎప్పటికీ అనుమానించమాకు. ఒకవేళ అనుమానించినంత మాత్రాన నీ భార్య మారు మనసు పొందుకొని ఖచ్చితంగా పాపం చేయకోకుండా నీతో ఉంటుందని గ్యారంటీ లేదు. వాస్తవంగా అయితే ఒక మాట చెప్తాను. నువ్వు అనుమానించుకోకుండా నీ భార్యను ప్రేమించినట్లయితే, నీ భార్యకి నువ్వు చెప్పవలసినలా ఒకటే, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ మీద నాకు నమ్మకం ఉంది అని నువ్వు గన ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడల్లా తనతో నువ్వు మాట్లాడుతున్నట్లయితే, ఖచ్చితంగా నీ భార్య నిన్ను అర్థం చేసుకొని, ఇంత మంచి భర్తను కలిగి నేనున్నప్పుడు, నేను ఎన్ని తప్పులు చేస్తున్నప్పుడు కూడా నా భర్త అనుమానించుకోకుండా నువ్వు మంచిదానివి, నేను నిన్ను ప్రేమిస్తున్నానన్నప్పుడు తనంతటికి తానే బుద్ధి తెచ్చుకొని హృదయపూర్వకంగా చేస్తున్న పాపాన్ని 100% ఆఫ్ చేసి, అప్పటి నుంచి నీతో ప్రేమ కలిగి ఇక జీవితకాలం నీకు సరెండర్ అయిపోయి నీ కోసం బ్రతుకుద్ది. ఒకవేళ నువ్వే అనుమానించావనుకోండి, ప్రతిసారి అనుమానించి కొడుతున్నావు అనుకోండి, ఇక నా భర్త ఎట్లాగైనా నన్ను అనుమానిస్తుంటూ కొడుతున్నాడని చెప్పేసి యథార్థంగా తన జీవితంలో మానేసిద్దా? ఇంక నువ్వు లేనప్పుడు ఇంకా రెచ్చిపోద్ది. కానీ నీ ప్రేమ తనను మార్చేదిగా ఉండాలి, నీ ప్రేమ ద్వారా మారాలి. ఒకవేళ ఏ పాపం చేయకుండా యథార్థంగా నీ కోసం బ్రతుకుతున్న స్త్రీ అయితే ఇంకా సంతోషం. కానీ ఒకవేళ తానే నిజంగా చేస్తున్నట్లయితే, నీ ప్రవర్తన ద్వారా, నీ మంచి ప్రేమ ద్వారా, నీకు తెలిసినప్పుడు కూడా తెలియనట్టుగా ప్రవర్తించి తనతో ప్రేమ కలిగి మాట్లాడుతూ ఇష్టాన్ని వ్యక్తపరుస్తూ నీ మనసును తెలియజేస్తుంటే ఆటోమేటిక్గా తనే మారు మనసు పొందుద్ది. ఆటోమేటిక్గా తనే బ్రతుకుద్ది, మంచి బ్రతుకు బతికి ఒక ఉత్తమమైన స్త్రీగా మార్చబడిద్ది. కాబట్టి జాగ్రత్త. ఎప్పుడు కూడా నీ భార్యను అనుమానించి కొట్టద్దు, కానీ నీవు నీ ప్రేమ ద్వారా తనను మార్చుకోవాలి. ఒక చిన్న స్టోరీ మీకు చెప్తాను. ఏంటంటే, ఒక భర్త మారు మనసులు లేని భార్యను ఏం చేశాడనంటే, ఆమెను ఈపుకు కట్టుకున్నాడంట. ఈపుకు కట్టుకొని ప్రతిరోజు వ్యవసాయానికి వెళ్ళుకుంటా, వ్యవసాయంలో ఈపుకు కట్టుకొని దున్నుకుంటా ఎకరాలు దున్నేసేవాడంట. ఆ దున్నేటప్పుడు కూడా తను ఎప్పుడు కూడా తనతోనే ఉండేదంట, భార్యను ఉంచుకునేవాడంట, తను ఈపుకు కట్టుకొని ఉండేదంట. తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఈపుకు కట్టుకొని మోసుకొని వెళ్ళిపోయేవాడంట. వెళ్ళిపోతూ ఉండి కొన్ని రోజులు అలాగే గడుస్తుంటే తన భార్య అనుకుందంట, వీడు నన్ను ఎప్పటికీ అనుమానిస్తూ ఉంటాడు, వీడు ఎప్పుడు అనుమానముడే, ఈ అనుమానించే నన్ను ఈపుకు కట్టుకొని తిరుగుతున్నాడు, నేను ఎటు పోకుండా నాకు ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నాడని చెప్పేసి ఒకరోజు అలాగే అనుకుంటూ వెళ్తూ ఉంటే, తనకు తెలిసిన వ్యక్తి, తనతో ఎప్పుడు ఉండే వ్యక్తి, అప్పుడప్పుడు కలిసే వ్యక్తి చూసి సైగ చేసిందంట ఆ ఈపు మీద ఉండే, ఇదిగో నా భర్త ఇట్లా ఉంటున్నాడు పరిస్థితులు, నువ్వు వచ్చేసాయని సైగ చేసిందంట. అంటే అతడు ఆ రాత్రి ఆ టైంలో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాడంట. వాళ్ళ ఇంటి వెనకాల ఉన్నటువంటి ప్లేస్లోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఉన్నాడట. అలా కూర్చొని ఉన్నప్పుడు తన భర్త పక్కనే ఉన్నటువంటి భార్య ఏం చేసిందంటే, లెగిసి బయటికి వెళ్ళబోయే లోపల కొంగు పట్టుకొని లాగాడంట భర్త. లాగి యాడికి వెళ్తున్నావు అన్నాడంట. యాడికి వెళ్తున్నావు అంటే, నేను నా యొక్క బయటికి పోయి కాలకృత్యాలు తీసుకొని వద్దామని చెప్పేసి వెళ్తున్నానని చెప్పేసి అన్నదంట. అంటే, అయితే నీ కొంగి నా చేతికి పట్టుకొని ఉంటా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అనుమానంతో ఆ కొంగును పట్టుకున్నాడంట. ఆ కొంగు తీసుకొని అలాగే ఉంటే ఆ భార్య పోయి ఎప్పటిలాగే పోయిందంట. వెళ్ళి ఆ రోజు ఆ చీర మొత్తం కూడా ఇప్పుకుంటూ వెళ్ళి, ఆ చీర ఎంతవరకు అయితే ఇప్పుకుంటూ వెళ్ళాలో అంతవరకు ఇప్పుకొని మొత్తం తను వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళేసి, తను చేయాల్సిన తప్పుడు పనులన్నీ చేసేసి వచ్చి మరలా ఆ చీరను కొంగు చుట్టుకొని వచ్చి తన పక్కన పడుకుందంట. అప్పుడు అన్నాడంట, వెళ్ళావా వచ్చావంట, వెళ్ళి వచ్చానండి. అంటే కొంగు పట్టుకొని
ఈ పుగ్గట్టుకున్నంత మాత్రాన వాళ్ళ మనసులు ఏమీ మారవు. కానీ నీ మంచి హృదయంతో తను ఫ్రీడంగా వదిలేయండి. ఎటు వెళ్తున్నా కానీ, కొట్టుకడికి వెళ్తున్నా, షాపింగ్కి వెళ్తున్నా, ఊరు ప్రయాణాలకు వెళ్తున్నా, తను స్వతంత్రంగా తన దగ్గరికి వెళ్ళనివ్వండి. అలా వెళితే తన జీవితంలో తన భర్తకు చేస్తున్నటువంటి మోసాన్ని తనే గ్రహించి హృదయపూర్వకంగా మారే మనసు అవకాశం వస్తుంది. అప్పుడు సంతోషంగా మీ కుటుంబంలో ఏ గొడవ లేకుండా హ్యాపీగా బతుకుతారు. కానీ కట్టేసుకొని, ఈపు కట్టుకొని అనుమానిస్తూ ఉంటే వాళ్ళు ఎప్పటికి కూడా ఆ అనుమానం తీరదు. వాళ్ళు ఎప్పుడు చేసే పనులు చేస్తూనే ఉంటారు. కాబట్టి మన హృదయాలను మంచిగా చేసుకొని మంచిగా ఉంటే 100% వారు మారు మనసు పొందుతారు. ఖచ్చితంగా రక్షణ పొందుతారు. ఖచ్చితంగా భర్త అనే విలువను నీకు ఇచ్చి ఎవ్వరికి వైపు చూడకోకుండా నీకు సరెండర్ అయ్యి నీ పిల్లలకి దగ్గరగా జీవిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు భార్యలు భర్తలను అనుమానించడం మానేయండి. ఒకవేళ అలాంటి వాళ్ళైతే నీ ప్రవర్తన బట్టి వాళ్ళు మంచిగా మారతారు. భార్య పరిశుద్ధురాలైతే భర్త పరిశుద్ధంగా మార్చబడతాడు. భర్త పరిశుద్ధుడైతే భార్య పరిశుద్ధురాలుగా మార్చబడింది. వీళ్ళిద్దరూ మంచి పరిశుద్ధులైతే పిల్లలు పరిశుద్ధులుగా ఉంటారు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాల్లో ఒకరిని ఒకరు అర్థం చేసుకొని సంసారాలు చేసుకుంటూ ముందుకు వెళితే వారి జీవితంలో ఎన్నడూ గొడవలు రావు, హ్యాపీగా బ్రతుకుతారు. కాబట్టి దేవుడు ఈ విషయాలు మీ హృదయాల్లో పెట్టునుగాక. అటు కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.